నమస్కారం. కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమానికి సాదర స్వాగతం. న్యూమరాలజీ, ప్రోనాలజీ, సిగ్నేచరాలజీ, జెమాలజీ వంటి 11 శాస్త్రాల్లో విశేష అనుభవం గడించిన ప్రముఖ న్యూమరాలజిస్ట్, కేరళ సంఖ్యాశాస్త్ర జ్యోతిష్కులు, కేరళ జ్యోతిష్యంలో విశేషమైన అనుభవం గడించి ఎందరో సినీ, రాజకీయ ప్రముఖులచే ప్రశంసలు, అవార్డులను అందుకున్న బ్రహ్మశ్రీ డాక్టర్ జేకేఆర్ గారు మనతో పాటు ఉన్నారు. అలాగే పుట్టిన తేదీ లేకపోయినా సరే పుట్టుమచ్చల శాస్త్రం, ప్రశ్న శాస్త్రం ద్వారా కూడా వారి సమస్యలకు చక్కని పరిష్కార మార్గాల్ని అందించి ఎందరో జీవితాల్ని ఆనందమయం చేశారు. అలాగే మీరు కూడా మీ పేరుకు అనుగుణంగా జాతక చక్రాన్ని అనుసరించి ఎటువంటి వివరాలు తెలుసుకోవాలి అనుకున్న స్క్రీన్ పైన స్క్రోల్ నెంబర్స్కి ఫోన్ చేసి తగిన సమాచారాన్ని పొందొచ్చు. ఈనాటి కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. డాక్టర్ జేకేఆర్ గారు, మరి మనం కిందటి వారంలో 1వ నెంబరు అలాగే శనిగ్రహం గురించి ఎన్నో వివరాలు తెలుసుకున్నాం కదండి. మరి ఈరోజు 2వ నెంబర్లో పుట్టిన జాతకాలు, వాటి వివరాలు గురించి చెప్తారా? తప్పకుండా అమ్మా. మొన్నటి వారం 1వ నెంబర్ గురించి తెలియజేసిన విషయం అందరూ మీరే చెప్పారమ్మా. ఇప్పుడు 2వ నెంబరు అంటే 1 to 9 నెంబర్స్లో 2వ నెంబర్కి ఒక ప్రత్యేక పాత్ర ఉందమ్మా. ఎలాగంటే 2వ నెంబరు అంటే ఆస్ట్రాలజీ ప్రకారం చంద్రుడు అని అంటాం మనం. అంటే చంద్రుడు మనసుకు కారకూడరా. ఈ 2వ నెంబర్లో పుట్టిన వారు 2, 11, 20, 29 ఈ డేటుల్లో ఎవరు పుట్టినా కూడా 2వ నెంబర్ జాతకులే. అయితే ఈ 2వ నెంబర్లో పుట్టిన వారికి ముఖ్యంగా పొట్ట భాగం మందు కానీ, కాళ్ళ భాగం, మోకాళ్ళ పైన కానీ ఒక పుట్టుమచ్చ అనేది ఉంటుంది. అలాగే ఈ 2వ నెంబర్లో పుట్టిన వారు మాటల్లో నెంబర్ 1. అలాగే ప్రతిదీ కూడా ఆశాజీవిగా ఉంటారు. మాటల్లో ఉన్నంత చాకచక్యం అలాగే పనుల్లో ఉండదు. లేజినెస్, బద్ధకం బాగా ఉంటుంది. ఈ 2వ నెంబర్ వారికి 9వ నెంబరు ఆజన్మ శత్రువు అమ్మ. 9 కానీ, 18 కానీ, 27 కానీ వీళ్ళు మాత్రం జీవితంలో అవాయిడ్ చేయాలి. అలాగే 6వ నెంబర్ని అవాయిడ్ చేయాలి. ఈ 2వ నెంబర్లో పుట్టిన వారికి సూర్య జాతకునితో బిజినెస్ కనుక చేసినట్లయితే, అంటే 1వ నెంబర్లో పుట్టిన వ్యక్తితో కనుక బిజినెస్ పార్ట్నర్షిప్ చేసినట్లయితే చాలా బాగుంటుంది. వివాహం కూడా 1వ నెంబర్లో వారిలో చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. ఈ 2వ నెంబర్ వారిలో ఎక్కువగా అమ్మ ఇవన్నీ ప్రతిదీ చేద్దామనే యొక్క తలంపు ఎక్కువగా ఉంటుంది, కానీ ఆచరణలో మాత్రం ఉండదు. ఈ 2వ నెంబర్లో చాలామంది ప్రముఖులు కూడా పుట్టారమ్మ. వారిలో కొంతమంది అక్టోబర్ 2, ఇంకా ఈ పేరు చెప్పగానే అందరికీ తెలుసు, మహాత్మా గాంధీ మన జాతి పిత పుట్టింది అక్టోబర్ 2, అంటే 2వ తారీఖు కిందే వస్తుంది. అలాగే సెప్టెంబర్ 2 ఏఎన్ఆర్ అక్కినేని నాగేశ్వరరావు గారు, సినీ కళాకారుల్లో నెంబర్ 1 స్థాయికి ఎదిగిన మహనీయుడు అక్కినేని నాగేశ్వరరావు గారు, మనము మన తరతరాలు కూడా మర్చిపోలేని వ్యక్తి. అలాగే జూలై 20న బొబ్బిలి మహారాజు కూడా జూలై 20వ తారీఖున పుట్టారమ్మా. అంటే 2వ నెంబర్లో పుట్టిన వారిలో ఎక్కువగా సినీ కళాకారులు ఉన్నారు, అలాగే రాజకీయవేత్తలు ఉన్నారు, అలాగే మళ్ళీ డైరెక్టర్లుగా కూడా ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వీళ్ళకి ఊహాశక్తి చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ వీళ్ళకి పనిచేయదమ్మా, పక్క వారికి బాగా పనిచేస్తుంది. వారి జీవితంలో ఎప్పుడూ ఏదో ఒక రిస్కులు, చికాకులు. అలాగే లవ్ మ్యారేజెస్ ఎక్కువ అవుతాయి, కానీ లవ్ మ్యారేజ్ చేసుకోవడం వల్ల చాలా సఫర్ అవుతారు. కాబట్టి 2వ నెంబర్ వారు చాలా జాగ్రత్తగా ఉండటం మంచిది. ఎందుకు 2వ నెంబర్ వారికి ముఖ్య సూచిక ఏంటంటే వివాహం చేసుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆచితూ చేసుకోవాలి. లవ్ మ్యారేజ్ చేసుకోకూడదు. వివాహంలో గనక ఏమాత్రం దోషం ఉన్నా జాగ్రత్త పడాలి. అలాగే ఈ 2వ నెంబరు చాలా మంచి నెంబర్ అని చెబుతూనే దీనిలో ఉన్న మైనస్ ఏంటంటే ప్రతిదానికి, అంటే పొగడ్తలకి పొంగటం, అలాగే తిట్టినప్పుడు కుంగిపోవటం, అలాగే ఊరికనే కళ్ళంబట నీరు కార్చటం. అది మగవారైనా ఆడవారైనా తరచూ చేసే పనమ్మా. కానీ ఆశయాలు బాగుంటాయి, కానీ దాని సాధన మాత్రం ఉండదమ్మా. తెల్లారిపోద్దున ఇంకా మన వల్ల కాదు అని చెప్పి మిడిల్ డ్రాప్ అవుతూ ఉంటారు. అది మానితే గనక మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. ఈ 2వ నెంబర్ పుట్టిన వారు ఈశ్వరుణ్ణి బాగా కొలవాలి. అలాగే వెంకటేశ్వర స్వామిని కూడా కొలిసినట్లయితే మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే, కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో నమస్తే అండి, నా పేరు జ్యోత్స్న. జ్యోత్స్న గారు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? మేము శ్రీకాకుళం డిస్ట్రిక్ట్ పలాస నుంచి మాట్లాడుతున్నామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. మా చెల్లి తెలుసుకుందామని చేశాను. నవంబర్ 15, 94. నవంబర్ 15, 94. ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? అంటే తన స్టడీస్ గురించి 10th లో చాలా బాగా చదివేది, తర్వాత కొంచెం డల్ అయ్యింది, అందుకనేసి. మీ చెల్లి పేరేంటండి? మా చెల్లి పేరు చంద్రకళ. చంద్రకళ గారు, ఓకేనండి. మీకు తగిన సూచనలు డాక్టర్ జేకేఆర్ గారు అందిస్తారు. ఏమని పిలుస్తుంటారు అందరు చంద్రకళ గారిని? చందు అని పిలుస్తూ ఉంటామండి. చందు అని పిలుస్తూ ఉంటారు. అమ్మా మీ ఇంటి పేరు చెప్పండి. నమస్తే సార్. తలసముద్రం.
పి. ఓకే అమ్మా, రైట్. చందు అనే పేరు కన్నా కూడా చంద్రకళ అనే పేరు చాలా బాగుందమ్మా. సో చంద్రకళలో ఈ రోజు నుంచి మీరు పి సాయి చంద్రకళ అని గనక రాసుకోండి. అలా రాసుకున్నట్లయితే గనక 41 టైమ్స్ బిఫోర్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్ డిన్నర్ చంద్రకళ అని పూర్తిగా పిలవండమ్మా, మంచి రిజల్ట్ వస్తుంది. ఉదయం 41 సార్లు ఒక సాయి యాడ్ చేసి, ఆఫ్టర్ డిన్నర్ రాత్రి భోజనం చేసిన తర్వాత 41 సార్లు చేయండి. ఈవిడికి లక్కీ నెంబర్ అని చెప్పుకుంటే 9వ నెంబర్ బాగా కలిసి వస్తుంది, 1వ నెంబర్ బాగా కలిసి వస్తుంది. ఎల్లో కలర్, గ్రీన్ కలర్ బాగా లక్కీ కలర్స్గా చెప్పుకోవాలి. ఉత్తరం ముఖంగా ఏ పని చేసినా బాగుంటుందమ్మా. ఉత్తర ఈశాన్యం కనుక దిశ తిరిగి ఈ పాప చేసే పని ఏదైనా కానీ, చదవటం కానీ రాయటం కానీ చేసినట్లయితే మంచి ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది. అనుకునే సాధించడానికి వాళ్ళు కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే ఈ పాప బాగా చదవడానికి ఒక మంత్రం కూడా ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఈ రోజు నుంచి ఈ పేరుని ఇలా రాసుకోండి. 4th ఫేస్ రుద్రాక్ష కానీ, గణేష్ ఫేస్ రుద్రాక్ష కానీ ఒకటి చేయండి. కెంపు అనే ఒక రత్నాన్ని కుడి చేతి ఉంగరం వేలికి more than 2 carats ఉండేటట్లుగా వేసుకోండి. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఎఫెక్ట్ కనపడుతుంది. ఈ పాపకు మాత్రం కాళ్ళ భాగం ఉంది, అంటే కాళ్ళ ఏళ్లపైన ఒక పుట్టుమచ్చ ఉంటుంది. ఎనివే మహా తెలియగలది, అన్ని విషయాల్లో బాగుంటుంది. చదువులోనే కొంచెం అప్ అండ్ డౌన్స్ వస్తున్నాయి. అది బాగా గైన్ అవ్వాలంటే ఒక గణేష్ మంత్రం ఇది ప్రతినిత్యం చేస్తే చాలా బాగుంటుంది. ఓం ఘం గణపతయే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం చేయండి. శ్రీరాజ మాతంగే నమః, శ్రీరాజ మాతంగే నమః అనే మంత్రం, ఈ 2 మంత్రాలు కనుక ప్రతినిత్యం ఉచ్చరిస్తూ ఉన్నట్లయితే పాప డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. సూర్యుడికి అభిముఖంగా కూర్చుని ఐం అనే అక్షరాన్ని ఈ యొక్క ముద్రలో కూర్చుని ఐం అనే అక్షరాన్ని ఒక 5 నిమిషాల నుంచి 10 నిమిషాలు కనుక ఉచ్చరించినట్లయితే సూర్యోదయానికి అంటే సుమారుగా 5:30 to 6 గంటల లోపుగా చేసినట్లయితే సహస్రార ఓపెన్ అయ్యి ఆవిడ చదివిని గుర్తుండటం, చదువులో బాగా అనుకున్న విజయాన్ని సాధించడం జరుగుతుంది. గాడ్ బ్లెస్ యూ. అలాగే డాక్టర్ జేకేఆర్ గారు, మరి రాహుగ్రహ దోషం ఉన్నవారి లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? మరి దోష నివారణకి ఏమైనా పరిహార మార్గాలు ఉన్నాయా అండి? తప్పకుండా అమ్మా. పోయినసారి మనం శనిగ్రహ దోషాలు చెప్పుకున్నాం అమ్మా. ఎందుకంటే రాహుగ్రహ దోషాలు అంటే ఇక్కడ శనికి రాహుకి చాలా సంబంధం ఉంది. ఎందుకంటే అమ్మా రాహుకేతువులు 2 ఛాయాగ్రహాలు రా. మనకి 9 గ్రహాలు ఉంటే దాంట్లో 7 గ్రహాలే మనకి ఇది 2 ఛాయాగ్రహాలు. ఈ 2 ఛాయాగ్రహాల్లో రాహుగ్రహం, కేతుగ్రహం అపసవ్య గ్రహాలు అంటారు. అపసవ్య గ్రహాలు అంటే అన్ని రైట్ తిరిగితే ఇది లెఫ్ట్ తిరుగుతాయమ్మా. అలాగే వీటికి ఇష్టమైన రోజులు ఏమిటి? గ్రహణం రోజు, నీచమైన రోజులు అంటే మనం ఇష్టపడని రోజులు వాటికి ఇష్టం. అమావాస్య రోజు, ఇలాంటి రోజులు బాగా ఇష్టం. ఎవరికైనా రాహుగ్రహ దోషం ఉన్నట్లయితే సహజంగా వివాహంలో ఇబ్బందులు వస్తాయి, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి. అంటే ఇంకో పాయింట్ ఏంటంటే రాహువే ఐశ్వర్యాన్ని ఇచ్చేది, కానీ ఈ రాహు నీచ గ్రహంతో కలిస్తే మనకి చెడు ఫలితాలు వస్తాయి. అదే కనుక ఉచ్చమైన గ్రహాలతో ఉన్నట్లయితే కనుక మంచి ఫలితాలు, ఫైనాన్షియల్గా మంచి డెవలప్మెంట్ ఉంటుంది. అలాగే ఇబ్బంది పడుతున్న వాళ్ళు, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు, యాక్సిడెంట్లు అవుతున్న వారు, అలాగే తరచూ అనుకున్న దాంట్లో ఆటంకాలు కలుగుతున్న వారు అందరికీ కూడా రాహుగ్రహ దోషం ఉన్నట్లుగా భావించి, అలాగే లేదు ఏ సిద్ధాంతికారైనా సరే మీకు రాహుగ్రహ దోషం ఉందంటే కంగారు పడాల్సిన అవసరం లేదు. వివాహం కావచ్చు, సంతానం కావచ్చు, మ్యారేజ్ కావచ్చు, అన్ని విషయాల్లో ఇది మనకి ఇబ్బంది పెడుతుందమ్మా. అందువల్ల ఇలాంటి దోషం, రాహుగ్రహ దోషం ఉంది అని కనుక మీకు అనిపించినప్పుడు చక్కగా ప్రతి శనివారం కానీ ఆదివారం కానీ మినుములు కేజింపావుకి చక్కగా నానబెట్టి దాన్ని మొలకొచ్చేట్టుగా పెట్టి ఒక తెల్లటి ఆవు లేదు ఎర్రటి ఆవు, తెల్లటి ఆవు కన్నా ఎర్రటి ఆవు అంటే ఎరుపు రంగులో ఉన్న ఆవుని తీసుకుని దానికి పెట్టండి. పెట్టినట్లయితే మంచి రిజల్ట్ వచ్చి తిరుగుతుంది. ఇలా 11 వారాలు చేయండి. అలాగే ఈ రాహుగ్రహ దోషానికి ఆదివారం రోజున మీకు రాహుకాల సమయంలో ఏదైనా అమ్మవారు అంటే పార్వతీదేవి కానీ దుర్గమ్మవారు కానీ ఈ యొక్క అలానే సరస్వతీదేవి దగ్గర వెలిగిస్తారంటే కుదరదు. ఎందుకంటే ఇప్పుడు శాంత రూపాలు, రౌద్ర రూపానికి ఇప్పుడు ఆవిడకి అధిదేవత మన దుర్గమ్మదేవి కాబట్టి దుర్గాదేవి ఆలయాలు ఎంచుకుని మనకి నిమ్మ డొప్పలో అంటే నిమ్మకాయ పిండి తిప్పి దాంట్లో 3 నూనెలు కలిపిన ఆయిల్తో 3 ఒత్తులు వేసి 3 కులాల దారంతో చేసిన 3 ఒత్తులు వేసి ఆ యొక్క జయస్తంభం దగ్గర కనుక దీపారాయణ చేసినట్లయితే ఇలా ఒక 7 వారాలు లేక 11 వారాలు, 11 ఆదివారాలు కానీ 11 శనివారాలు కానీ చేసినట్లయితే రాహు గ్రహ దోషం పోయి మీరు ఆరోగ్య ఐశ్వర్యాలతో మీరు కోరుకున్న విధంగా ఏ కోరికల చేతనైతే మనకి ఇబ్బందులు వస్తున్నాయో మనం అనుకున్న కోరిక నెరవేరక ఆ కోరికలన్నీ నెరవేరుతాయి. ఈ రాహుగ్రహ దోషం ఉన్న వాళ్ళకి తరచూ యాక్సిడెంట్లు అవుతాయమ్మా, గుర్తుపెట్టుకోవాలి. ఇలా చేసిన వెంటనే మీకు అన్నీ కూడా అయిపోతుంటాయి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఆటంకాలు కలుగుతూ ఉంటాయి. ఈ రాహుగ్రహ దోషానికి ఒక చక్కటి మంత్రం కూడా ఇస్తాను. మీరు మాత్రం ఆదివారం ఏ రోజైతే ఈ యొక్క
ఈ పని చేస్తారు, ఏది మినువులు నానబెట్టి ఆవుకు పెడతారో, అలాగే దుర్గాదేవికి ఈ యొక్క నిమ్మడొప్పలో దీపారాధన చేస్తారో ఆ రోజున ఉపవాసం ఉండండి. ఏదైనా తీపి పదార్థము అమ్మవారికి నివేదన చేయండి, అరటిపండు నివేదన చేయండి, అది మాత్రమే తీసుకోండి. సాయంత్రం మరలా అమ్మవారి గుడికి వెళ్ళొచ్చి మీరు భోంచేయండి. ఆ రోజు ఎవరిని తిట్టవద్దు. అలాగే తల్లిదండ్రులను మాత్రం ప్రతినిత్యం ఆ రోజు మాత్రం పాద నమస్కారం చేసుకునే ప్రయత్నం చేయండి. రాహుగ్రహ దోషం పోయి మీకు అన్నింటా విజయాలు చేకూరుతాయి. ఓం ఐం హ్రీం శ్రీం రాహవే నమః, ఓం ఐం హ్రీం శ్రీం రాహవే నమః అనే మంత్రాన్ని ప్రతినిత్యం ఒక 108 సార్లు చేయండి. ఇలా 108 రోజులు చేయండి. ఈ 108 రోజుల్లో ఈ 11 వారాలు అలాగే నిమ్మడొప్పలో దీపారాధన ప్రక్రియ పూర్తయ్యే లోపుగా రాహుగ్రహ దోషము అనేది మీకు దరిదాపులు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుందని చెప్పవచ్చు. ఈ ప్రక్రియ మీరు చేయండి. అలాగే న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోండి. ఇది 100% రిజల్ట్ వచ్చి తీరుతుంది. అలాగే డాక్టర్ జేకేఆర్ గారు, మరి ప్రతి వారం మీరు ఒక సక్సెస్ స్టోరీని తెలియజేస్తూ ఉంటారు కదా, మరి ఈ వారం న్యూమరాలజీ కరెక్షన్ తీసుకుని విజయం సాధించిన వారి కథనం గురించి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. మనకి ఈ వారం ఒక సక్సెస్ స్టోరీ అంటే ప్రతి వారం మనం చెప్తున్నాం. ఇంకొన్ని వేల కొలది యూట్యూబ్ సెర్చ్లో JKR 366 JKR న్యూమరాలజీలో వాళ్ళు లాగినైతే వారే చూడొచ్చమ్మా. మనం చేసే పూజలు కానీ అలాగే మన దగ్గరికి వచ్చి విజయాలు సాధించిన వారు కానీ. అలాగే ఈ వారం ఈ సక్సెస్ స్టోరీ గుండయ్య నాయుడు అని ఈయన రాజంపేట కడప జిల్లా అమ్మ. వారు ఇలాగే ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ భక్తి ఛానల్లో చూసి ఫోన్ ద్వారా అపాయింట్మెంట్ తీసుకుని వారు మన పూజ మన యొక్క న్యూమరాలజీ ప్రకారం కరెక్షన్ తీసుకున్నారు. అలాగే పూజ చేసిన శంఖాన్ని కూడా వారు పొందారు. ఆ తర్వాత వారి జీవితంలో వాళ్ళు మోటార్ ఫీల్డ్ బిజినెస్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ మోటార్ ఫీల్డ్ చాలా ఇబ్బందులతో ఉండేది. గ్రాడ్యువల్గా అతను వాళ్ళ మంచి డెవలప్మెంట్లో ఉన్నారు. అది నా నోటి ద్వారా కన్నా వారి నోటి ద్వారా మీరు వింటే మీకే తెలుస్తుంది. అలాగే టోటల్ ఫ్యామిలీ అమ్మ, వారికి తెలిసిన వారు కానీ పక్కింటి వారు కానీ వాళ్ళ బంధువుల్లో కానీ ఎవరికి కనపడినా ఆ రోజు నుంచి మీరు JKR గారి దగ్గరికి వెళ్ళండి, న్యూమరాలజీ కరెక్షన్ తీసుకోండి అని చెప్పడం. అందరినీ దరిదాపులో ఒక 5-6 మందికి వాళ్ళు న్యూమరాలజీ కరెక్షన్ వాళ్ళ సర్కిల్లో తీసుకోవడం. అందరూ కూడా టోటల్గా ఒక విద్యార్థి అయితే విద్యలో డెవలప్మెంట్ అమ్మ, వాళ్ళ తాలూకా వాళ్ళ చెల్లెలు గారు కూతురు సంథింగ్ వాళ్ళ రిలేషను, అలాగే ఉద్యోగం కోసం ఉద్యోగం రావటం, అలాగే ఆరోగ్యపరంగా ఆరోగ్యం రావటం, ఇలా అనేకమైనవి. ఏ సమస్యకైనా పరిష్కారం కేరళ సంఖ్య జ్యోతిషంలో ఉందని నేను చెప్పటం కాదు, వారే చెప్పి వీళ్ళని పంపటం, వారి జీవితాల్లో విజయాలు సాధించడం జరిగింది. వారి అడ్రస్సు వారి ఫోన్ నెంబర్ కూడా మీ అందరికీ తెలియజేస్తాను. మీరే డైరెక్ట్గా వారికి కాల్ చేసి ఈ JKR గారు లైవ్లో చెప్పారు, ఇది ఎంతవరకు నిజం, మీకేం జరిగిందని మీరే స్వయంగా తెలుసుకోండి. ఎందుకు ఇలా ఫోన్ నెంబర్ ఇవ్వటం జరుగుతుందంటే నేను ఎన్నో చెప్తుంటాను, అది కరెక్ట్ కాదు. మీరే స్వయంగా మాట్లాడితే మీలో ఆ కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరుగుతాయి. నెగిటివ్ పోయి పాజిటివ్గా మీరు కనుక కేరళ సంఖ్య జ్యోతిషాన్ని మీరు సందర్శించినట్లయితే డెఫినెట్గా మీ జీవితంలో సక్సెస్ సాధించి తీరుతారు. అలాగే వారి అడ్రస్ ఇప్పుడు చెప్తున్నాను, BBN ప్లాంట్ రాజీపేట, అలాగే కడప జిల్లా. వారి యొక్క ఫోన్ నెంబరు 703-217-8125. మరొకసారి మీకు మళ్ళీ ఫోన్ నెంబర్ తెలియజేస్తాను, 703-217-8125, 703-217-8125. ఈ నెంబర్కి కాల్ చేసి మీరే తెలుసుకోండి. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ 1-2 కాదు, వేలల్లో ఉన్నాయి. కాబట్టి ఒక్కసారి మీరు JKR 366 JKR న్యూమరాలజీని లాగిన్ అవ్వండి. అలాగే ప్రతి మంగళవారం నేను హైదరాబాద్లో ఉండటం జరుగుతుంది, ఇది అందరికీ తెలిసిన విషయమే, హోటల్ గ్రాండ్యూర్లో. అలాగే ప్రతి గురువారం విజయవాడలో హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ఉండటం జరుగుతుంది, ఏలూరు రోడ్ విజయవాడ హోటల్ స్వర్ణ ప్యాలెస్లో ప్రతి గురువారం ఉండటం జరుగుతుంది. అలాగే ఈసారి మాత్రం భీమవరంలో శనివారం నాడు ఒక్కరోజు మాత్రమే హోటల్ ప్రణమ్స్లో ఉండటం జరుగుతుంది. శనివారం ఒక్కరోజు మాత్రమే భీమవరంలో ఉండటం జరుగుతుంది, ఇది ప్రేక్షకులు గమనించాలి. అలాగే బుధవారము, శుక్రవారము, ఆదివారము, సోమవారము మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలో ఉండటం జరుగుతుంది, ఇది ప్రేక్షకులు గమనించండి. అలాగే చాలా చోట్లకి నేను రాలేకపోవడం చేత వాళ్ళు ఫోన్లు చేసి ఇబ్బంది పడుతున్నారు. అలా మా ఏరియాలకి ఎందుకు రావటం లేదని అడుగుతున్నారమ్మా. అయితే నేనేం చెప్తాను, వారికి మొబైల్ అపాయింట్మెంట్స్ కూడా అవకాశాలు ఉన్నాయి. ఎలాగంటే వారు మా స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేసి మొబైల్ అపాయింట్మెంట్ ఏంటంటే వారు మీకు పూర్తిగా వివరిస్తారమ్మా. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అది ఇస్తారు, అమౌంట్ మీరు దాంట్లో వేసినట్లయితే మీ జాతక వివరాలు మీరు చెప్పినట్లయితే మీతో నేనే స్వయంగా మాట్లాడి మీ జాతక వివరాల ప్రకారం మీకు అంతా కూడా వివరించి కొరియర్ ద్వారా కానీ పోస్టల్ ద్వారా కానీ మీకు ఆ డీటెయిల్స్ పంపించబడతాయి. మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా డైరెక్ట్గా వస్తే ఎంత రిజల్ట్ ఉంటుందో మొబైల్ అపాయింట్మెంట్ ద్వారా కూడా మీకు అలాంటి
సాటిస్ఫాక్షన్ కలిగేట్టుగా మీతో మీ సమస్య మీకు సాల్వ్ అయ్యేదాకా మేము ఫోన్లో మాట్లాడటం జరుగుతుంది. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. అలాగే దక్షిణార్థ శంఖాలు మీకు అందుబాటులో ఉన్నాయి, అక్షయతృతీయతో చేసినాయి. ఈ రోజుకి కూడా హైదరాబాద్లోను అలాగే విజయవాడలోను భీమవరంలోను మా మెయిన్ బ్రాంచ్ గుడివాడలోను కూడా మీరు ఎక్కడైనా స్వయంగా వచ్చి తీసుకోవచ్చు. అలా తీసుకోలేని వారికి విపిపి అనే ఒక పద్ధతి ఉంది. అంటే మీకే డైరెక్ట్గా ఫోన్ చేసి మీరు అడ్రస్ చెప్పినట్లయితే మీ ఇంటికి శంఖం వస్తుంది. పోస్ట్ మ్యాన్కి మీరు అమౌంట్ కట్టి ఆ శంఖాన్ని తీసుకోవచ్చు. ఈ అవకాశాన్ని కూడా కల్పించాం. కాబట్టి మొబైల్ అపాయింట్మెంట్స్లు కానీ అలాగే బీపీపీ ద్వారా శంఖాలు కానీ మీరు అందుకోండి. డెఫినెట్గా మీ జీవితంలో సక్సెస్ సాధించి తీరుతారు. ఓకే, మరో కాల్ చూద్దామండి. హలో 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 నమస్తే అండి, మీ పేరు? హలో హలో నమస్కారం అండి. నేను సౌదీ అరేబియా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు రాజయ్య. రాజయ్య గారు, చెప్పండి, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? నాకు పుట్టిండేది అంతా కరెక్ట్ లేదు మేడం. ఎందుకంటే నా ఆరోగ్యం బాగుండట్లేదు. కనీసం 10 సంవత్సరాల నుండి చాలా అనారోగ్యం సాగుతున్నాను. అవునా? మీ డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి రాజయ్య గారు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. నాకు పుట్టిండేది కరెక్ట్ లేదండి. అదే నేను నా గురించి పుట్టిన తేదీ లేదు. తెలుసుకోవాలి. పర్వాలేదండి. మీ ఇంటి పేరు చెప్పండి రాజయ్య గారు. రాజయ్య గారు మీ ఇంటి పేరు చెప్పండి. నాకు పుట్టినరోజు లేదు సార్. నమస్కారం సార్, నాకు పుట్టినరోజు లేదు. మీ పేరు ముందు ఇంటి పేరు ఇనిషియల్. డెఫినెట్గా ఇస్తాను. మీ ఇంటి పేరు చెప్పండి రాజయ్య గారు. మీరు చాలా దూరాన్ని చేస్తున్నారు, ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ ఇంటి పేరు చెప్పండి. ఇనిషియల్ చెప్పండి రాజయ్య గారు. ఓకే సార్, రాజయ్య గారు అనే పేరులో రాజయ్య అనే పేరులో 10వ నెంబర్లో ఉందమ్మా. ఎనివే, ఎందుకంటే సగం జీవితం బాగుంటుందమ్మా ఆయనకి. అంటే అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఆయన చేశారు. ఎనివే, ఫైనాన్షియల్గా నాట్ బ్యాడ్, ఇబ్బంది అయితే లేదు. కానీ ఆరోగ్యపరంగా తరచూ ఇబ్బంది వస్తుంది. దీనికి షుగరు బీపీ కూడా ఉంటుంది. ఎందుకని రాజయ్య అనే నెంబర్లో అలాంటి నెంబర్ ఉందమ్మా. అలాగే ఆ వైబ్రేషన్స్ వల్ల అతనికి షుగరు బీపీ తరచూ ఏదో ఒక అనారోగ్యం మాత్రం ఆయనకి ఇబ్బంది పెడుతుంది. వారి నోటి ద్వారా ఆరే తెలియజేశారు. అయితే ఈ అనారోగ్యాల నుంచి బయటపడాలంటే మీరు ఒకే ఒకటి చేయండి. రాజయ్య అనే పేరులో నాట్ బ్యాడ్, జై రాజయ్య, జేఏవైఏ, జై రాజయ్య అని పెట్టుకోండి. మీ ఇంటి పేరు మాకు తెలియలేదు అయినప్పటికీ ఇంటి పేరు తీసేసి జై రాజయ్య అని చెప్పి బిఫోర్ బ్రేక్ఫాస్ట్ ఆర్ 14 టైమ్స్, ఆఫ్టర్ డిన్నర్ 14, ఉదయం 14, సాయంత్రం 14, ఇలా 14 రోజులు ఇలా 9 కోర్సులు చేయండి. డెఫినెట్గా మీకు ఆరోగ్యంలో మంచి రిజల్ట్ వస్తుంది. అలాగే ఒక మంత్రం కూడా మీకు తెలియజేస్తాను. ఈ మంత్రం రాసుకుని ప్రతినిత్యం 7 సార్లు చేసినట్లయితే డెఫినెట్గా రిజల్ట్ వస్తుంది. ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంపత్ సమృద్ధిం శుభ సన్నిధానం కర్పూర దీపేన లవస్య దేహి నీరాజయే వెంకటనాదం నిత్యం అనే మంత్రాన్ని ప్రతినిత్యం 7 సార్లు చేయండి. వెంకటేశ్వర స్వామికి హారతి ఇవ్వండి. మీకు దగ్గరలో కనుక ఏదైనా వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటే వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. లేదంటే ఇంట్లోనే మీరు ప్రదక్షిణ చేసినట్లుగా ఆ యొక్క శ్రీమూర్తి ముందు 3 ప్రదక్షిణలు చేసి నమస్కారం చేసుకుని ఈ మంత్రాన్ని 7 సార్లు చేసి హారతి ఇవ్వండి. అలాగే మీకు శనిగ్రహాలు అంటే శని దోషం అనేది కనపడుతూ ఉంది. నువ్వుల నూనెతో అభిషేకం చేయించండి. 7 శనివారాలు కనుక శనికి అభిషేకం చేసినట్లయితే అందరికీ నువ్వుల నూనె, అలాగే మీరైతే ఆవ నూనె కూడా, ఒక వారం ఆవ నూనె, ఒక వారం నువ్వుల నూనె, ఇలా కనుక 7 వారాలు చేసినట్లయితే డెఫినెట్గా ఆరోగ్యపరమైన సమస్యలు పోయి ఆనందంగా ఉండటానికి అవకాశం ఉంది. 6, 7 గణేష్ 3 కలిసిన పెండెంట్ ధరించండి. మంచి రిజల్ట్ వస్తుంది. రాజు గారు, గాడ్ బ్లెస్ యూ. అలాగే మీ లక్కీ నెంబర్ 5 or 1 అని చెప్పుకోవచ్చు. అన్లక్కీ నెంబర్ 7 or 8. ఓకే డాక్టర్ జేకేఆర్ గారు, మరి మీరు అక్షయ తృతీయ నాడు పూజ చేసిన దక్షిణావృత శంకరాన్ని పొందాలంటే దానికి పద్ధతి ఏంటండి? తప్పకుండా అమ్మా. అక్షయ తృతీయ రోజున పూజ చేసిన శంఖాలు ఇంకా అందుబాటులో ఉన్నాయిరా. ఎందుకు ఇప్పటి వరకు అందుబాటులో ఉంచామంటేనమ్మా, అక్షయ తృతీయ అంటే క్షయము కానిది కాబట్టి అందరూ కూడా అక్షయ తృతీయను బంగారం కొంటాం. కానీ నేనైతే చెప్తాను, ఈ శంఖాన్ని కనుక వారింట్లో పెట్టుకున్నట్లయితే కోర్కెలు తీర్చడి కామధేనువు కల్పవృక్షము అని చెప్తున్నాం అమ్మ. ఎలా కామధేనువు కల్పవృక్షం అయింది? మనకి సముద్ర మదనములో, పాల సముద్ర మదనంలో ముందుగా పుట్టింది ఈ యొక్క దక్షిణార్థ శంఖం. ఈ శంఖం పుట్టినప్పుడు విజయధనులతో పుట్టిందమ్మ. అప్పుడు ఈశ్వరుడు విష్ణుమూర్తి ఏమిటిది అని అనుకున్న సందర్భంలో విష్ణుమూర్తి యొక్క దక్షిణ హస్తంలో చేరటం వల్ల ఆ రోజు నుంచి ఈ శంఖానికి దక్షిణార్థ శంఖం అనే పేరు గడించింది. కాబట్టి లక్ష్మీదేవి ఈ శంఖం తర్వాత పుట్టింది. కామధేనువు కల్పవృక్షం కూడా శంఖం తర్వాతే పుట్టినయమ్మ. అందువల్ల వాటికి సహోదరుడు అవటం చేత ఈ శంఖాన్ని పెట్టుకుంటే ఆర్థిక బాధలు తొలగిపోతాయి. అలాగే లక్ష్మి అంటే కామధేనువు కల్పవృక్షం అంటే కోరిన కోర్కెలు తీర్చడి కామధేనువు కల్పవృక్షం. ఇవాళ వాటిని తేలేం మనం. కాబట్టి వాటికి సమాన
ప్రధాన పాత్రులైన ఈ దక్షిణార్థ శంఖాన్ని, అది కూడా అక్షయ తృతీయ రోజున పూజ చేసిన శంఖాన్ని అందుబాటులో ఉంచాం. కాబట్టి మేము విజిట్ చేసే బ్రాంచ్లు ఎక్కడైనా ప్రతి మంగళవారం హైదరాబాద్లో ఉన్న విషయం తెలిసిందే, హైదరాబాద్లో స్వయంగా బ్రాంచ్కి వచ్చి తీసుకోవచ్చు. లేదు విజయవాడలో ప్రతి గురువారం ఉన్న విషయం తెలిసిందే, గురువారం అయినా వచ్చి తీసుకోవచ్చు. అలాగే ఈసారి శనివారం నాడు హోటల్ ప్రణమ్స్ భీమవరంలో ఉండటం జరుగుతుంది. అలాగే బుధవారం, శుక్రవారం, ఆదివారం, సోమవారం 4 రోజుల పాటు మా మెయిన్ బ్రాంచ్లో ఉండటం జరుగుతుంది. ఎక్కడైనా పొందవచ్చు. అలాగే మీరు కనుక దీన్ని పొందలేము, మేము రాలేము సార్, కానీ మాకు ఆ శంఖం కావాలి, అమెరికా వాళ్ళైనా అవుట్ ఆఫ్ కంట్రీస్ వారు ఎవరైనా సరే దీన్ని VPP ద్వారా కానీ, అలాగే బ్యాంకు ద్వారా కానీ, పోస్టల్ ద్వారా కానీ, ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు కాల్ చేయండి. ఈ శంఖాన్ని మీరు పెట్టుకునే విధానం 11 కోరికలు రాసి ఒక రెడ్ క్లాత్ ఇస్తాం. ఆ క్లాత్ పైన మీకు వైట్ పేపర్ మీద 11 కోరికలు రాసి శంఖాన్ని పెట్టుకోవాలి. ఓం శ్రీ లక్ష్మీ సహోదరాయ దక్షిణార్థ శంఖాయ నమః అంటూ ఎర్ర పూలతోనూ, ఓం శ్రీ సకల దారిద్ర వినాశిన్యే ధనధాన్యం సమృద్ధిం దేహి దేహి స్వాహ అనంటూ తెల్ల పూలతోనూ ఈ 2 మంత్రాలు 19 సార్లు 19 సార్లు చేసుకుని సంవత్సరంలో అక్షయ తృతీయ, విజయదశమి, దీపావళి, మకర సంక్రాంతి రోజుల్లో మాత్రమే దీన్ని బయటకు తీసి ఈ కోరికల చీటి ప్రతిసారి మార్చుకుంటూ సంవత్సర కాలంలో మీ కోరికలు తీరతాయి. అంతటి అద్భుతమైన మహిమాన్వితమైన కామధేనువు, కల్పవృక్షం లాంటి దక్షిణార్థ శంఖములు, అది కూడా అక్షయతతో చేసే శంఖములు ఇంకా అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ రకంగా కావాలన్నా దీన్ని పొందవచ్చు. ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగపరచుకోండి. అలాగే ప్రతి మంగళవారం హైదరాబాద్లో ఉండే విషయం తెలిసినదే, డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు. ఈసారి గురువారం, ప్రతి గురువారం విజయవాడ, అలాగే ఈసారి శనివారం ఒకరోజు మాత్రమే భీమవరంలో ఉండటం జరుగుతుంది. అలాగే మిగిలిన 4 రోజులు మా మెయిన్ బ్రాంచ్లో ఉండటం జరుగుతుంది. ఇది ప్రేక్షకులు గమనించండి. దూర ప్రాంతాల వారు వారి ఏరియాలకి రాలేదని చింతించవద్దు. పోస్టుల ద్వారా మొబైల్ అపాయింట్మెంట్స్ అవకాశాలు ఉన్నాయి, వాటిని కూడా మీరు ఉపయోగించుకోవచ్చు. అలాగే VPP ద్వారా కూడా ఆ అవకాశాన్ని కానీ శంఖాన్ని కానీ మీరు పొందే అవకాశం ఉంది. ఇదందరూ కూడా ప్రేక్షకులు గమనించాలి. ఓకే డాక్టర్ JKR గారు, మరి కేరళ సంఖ్యా జ్యోతిష్యం వైశిష్ట్యాన్ని ఒక్కసారి మా ప్రేక్షకులకు తెలియజేయండి. తప్పకుండా అమ్మా. ఈ కేరళ సంఖ్య జ్యోతిష్యం అనగానే మనకి ప్రత్యేకత ఏంటంటేనమ్మా, 12 శాస్త్రాలలో ఒక మనిషి జాతకాన్ని చూసే శాస్త్రం ఈ కేరళ సంఖ్య జ్యోతిషం అమ్మ. ఎందుకని అంటేనమ్మా, కేరళకి పెట్టింది పేరు ఇవన్నీ. అలాగే ఆయుర్వేదం కానీ, అలాగే జ్యోతిష్యం కానీ, అంటే మనకు లేదా అని మీరు అడగొచ్చు అమ్మా, ఉన్నది. కానీ అన్ని శాస్త్రంలో ఒకళ్ళ దగ్గర ఉండటము, అది మా గురువు గారు చేసిన ఆయన, అంటే మనం ఈ జన్మతః ఆయనకి రుణపడి ఉంటాము అని చెప్పి మరొకసారి మీ సందర్భంగా ఆయన గుర్తు చేసుకోవడం జరిగింది. ఎందుకనంటేనమ్మా, ఒక మనిషి జాతకం చూడాలి అంటే ఒక న్యూమరాలజీ కాదు, ఆస్ట్రాలజీ, అలాగే నేమాలజీ, గ్రాఫాలజీ, జేమాలజీ, రుద్రాక్షలు, రత్నాలు, ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం, పుట్టుమచ్చల శాస్త్రం. అసలు ఏ డేట్ ఆఫ్ బర్త్ లేదని వాళ్ళకి ప్రశ్నాశాస్త్రం, మంత్రశాస్త్రం ఉంది. అలాగే ఈ మంత్రశాస్త్రానికి పెట్టింది పేరు కేరళ అమ్మ. కాబట్టి మంత్రాలు, అలాగే పూజలు, మేము చేసే పూజలు కూడా దక్షిణార్థ శంఖ పూజ, అనంత పద్మనాభ స్వామి పూజ, అలాగే సంతాన వేణుగోపాల స్వామి పూజ. ఈ పూజలన్నీ కూడా సహజంగా కేరళ నుంచి ఎక్కువ పర్సెంటేజ్ అక్కడ చేస్తుంటారు. ఇంకా అనంత పద్మనాభుడి గురించి ఇంకా చెప్పక్కర్లేదు. సంవత్సరంలో మనం ప్రతి ఒక్కసారి భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు, అంటే సెప్టెంబర్ నెలలో వస్తుందమ్మా, వినాయక చవితి తర్వాత ప్రతి సంవత్సరం చేస్తూ ఉన్నాం సామూహికంగా. ఇలాంటి అంటే విభిన్నమైన ప్రక్రియతో ఉన్నదే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం. ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనిషి వచ్చినప్పుడు, ఒక క్లయింట్ వచ్చినప్పుడు అమ్మా, వారి సక్సెసే ధ్యేయంగా పనిచేస్తుంది కేరళ సంఖ్య జ్యోతిషం. ఎనివే, ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో ఏదో ఒక నేమ్ కరెక్షన్ ఇచ్చేసి వదిలేయటం కాదు. నేమ్ కరెక్షన్తో పాటుగా అతనికి రుద్రాక్ష కానీ, రత్నం కానీ, అలాగే ఏ మంత్రాలు, అలాగే నెగిటివ్ ఎనర్జీ పోవడానికి ఏం చేయాలి, టోటల్గా ఆ మనిషికి సంబంధించి ఆ యొక్క నెగిటివ్ పోయి పాజిటివ్ వచ్చి వారి కోరికలు తీరటానికి ఏమి కావాలో అన్నీ ఈ యొక్క ఒకే అంటే అపాయింట్మెంట్ మీద ఇన్ని కూడా చెప్పడం జరుగుతుందమ్మా. అందువల్లే ఈ కేరళ సంఖ్య జ్యోతిషం యొక్క స్పెషల్ అని మనం చెప్పవచ్చు. ఈ కేరళ సంఖ్య జ్యోతిషంలో సక్సెస్ స్టోరీస్ కావాలి, చూడాలి అనుకుంటే JKR 366 యూట్యూబ్ సెర్చ్ మీరు కనుక లాగిన్ అయినట్లయితే నెంబర్ ఆఫ్ సక్సెస్ స్టోరీస్, మేము చేసే పూజలు కానీ అన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మీరు స్వయంగా మీరే తిలకించవచ్చు. అలాగే ఎన్నో వేల సక్సెస్ స్టోరీస్ ఉన్నాయమ్మా. రీసెంట్గా ఒక సక్సెస్ స్టోరీ ఏంటంటే, విజయవాడలో మనకి ఎప్పుడో మన దగ్గరికి ఒక 6 నెలల నాడు విజయవాడ బ్రాంచ్లో వచ్చాడమ్మా. అతని పరిస్థితి ఏంటంటే కంప్లీట్ కడుపులో బాగా పెయిన్, డాక్టర్లు ఎన్ని స్కాన్ చేసినా ఏమీ లేదని చెప్తున్నారమ్మా. అతని పేరు ఎలా ఉంది అంటే శని నెంబర్లో ఉంది. ఎప్పుడైతే ఆరోగ్యాన్ని మనకి ఇబ్బంది పెట్టేవాడు శని కాబట్టి ఈయనకి శని ప్రభావం ఉంది. అందువల్ల తనకి ఏ నెంబర్లో అయితే పేరు పెట్టాలి అని చెప్పి వారి పేరు కరెక్షన్ ఇచ్చింది. ఆ తర్వాత దశమహావిద్యలు అని చెప్పి ఒక 10 మంత్రాలు వారికి పూజించి ఇంట్లో చేసుకోవడమేనమయ్యి వారికి వారు చేసుకున్న తర్వాత 3 నెలల నుంచి 4 నెలల లోపు ఆ కడుపుల నొప్పి తగ్గటం, అలాగే ఆయనకి ఫైనాన్షియల్గా అప్పులు బాగా ఉన్నాయి, ఆర్థికంగా మెంటల్ టెన్షన్, ముందు మనిషిగా తను ఎప్పుడు నిందించుకుంటూ ఉండేవాడమ్మా. అంటే నేను ఎందుకు పనికిరాను, నేను అనారోగ్యవంతుణ్ణి,
నేను దేనికి పనికిరాను అని. ఆటోమేటిక్ ఇది జరిగిన వెంటనే, ఇది చేసిన వెంటనే తనలో కాన్ఫిడెంట్ లెవెల్స్ పెరిగి నెంబర్ 1 పర్సన్గా మారాడు. ఇవాళ అతను మంచి అంటే అతని సక్సెస్ స్టోరీ ఎలా ఉంది అని అంటే, ఎవరైనా కూడా సమస్యతో వస్తే తీరుతుందని వారు ఆ ఏరియా కూడా పాంప్లెట్లు పంచి చెబుతున్నాడమ్మా. అది సత్యనారాయణపురం, అలాగే శివర్ల వారి వీధి, సత్యనారాయణపురం, రామరాజు అతని పేరు, అతనికి రామరాజ్ అని కరెక్షన్ ఇచ్చాం. వెంటనే వారి జీవితంలో అంత చేంజ్ వచ్చింది. ఇలాంటి సక్సెస్ స్టోరీస్ ఎన్నో ఉన్నాయి జేకేఆర్ న్యూమరాలజీలో. అలాగే మీరు కూడా ఇలాంటి విజయాన్ని పొందాలి అంటే కేరళ సంఖ్య జ్యోతిషాన్ని ఒక్కసారి సందర్శించండి. మీ జీవితంలో అద్భుతాలు మీరే సవి చూస్తారు. చాలా సంతోషం అండి, మీ సమయాన్ని కేటాయించి ఎన్నో అమూల్యమైన విషయాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. చూసారు కదండి, ఇది ఈనాటి మన కేరళ సంఖ్యా జ్యోతిష్యం కార్యక్రమం. అలాగే న్యూమరాలజీ కాకుండా 11 శాస్త్రాల ద్వారా మీ జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి పుట్టిన తేదీ లేకపోయినా పుట్టుమచ్చల శాస్త్రం, అలాగే మంత్రశాస్త్రం, ఇంకా ఎన్నో మార్గాల ద్వారా వారి జీవితాన్ని బంగారుమయం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తున్నారు. అలాగే మీరు డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకోండి, అలాగే ఫోన్ లైన్లో కూడా మీరు సంప్రదించవచ్చు. ఎన్నో విషయాలు మీరంతా కూడా తెలుసుకోవచ్చు. వచ్చే వారం 3వ సంఖ్యలో పుట్టిన వారి లక్షణాలు, అలాగే కేతు గ్రహం దోషం, అలాగే పరిహార మార్గాలు కూడా తెలుసుకోవచ్చు. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. పూర్తి వివరాల కోసం ఇంటి చిరునామా జేకేఆర్ గారు, కేరళ సంఖ్యా జ్యోతిష్యం, డోర్ నెంబర్ 16/54-B2, సాయిరామ్ అపార్ట్మెంట్, ఎస్ఎన్ పురం, గుడివాడ, కృష్ణా జిల్లా. పిన్ కోడ్ 521301. సెల్ నంబర్స్ 88589995, 8977555193, 8977555194, 7207943999. సమస్యలన్నింటికీ సత్వర పరిష్కార మార్గం, ఒక్క మంత్రంతో మీ కష్టాలు దూరం. ఆనంద సిద్ధితో సకలం శుభకరం. జ్యోతిష సిద్ధాంతి వైవి శాస్త్రి గారిచే ప్రత్యేక లైవ్ షో ఆనంద సిద్ధి ప్రతిరోజు సాయంత్రం 4 గంటలకు మీ భక్తి టీవీలో. భగవత్ సంబంధమైన జ్ఞానము ఎందులో లభిస్తుందో దాని పేరు భాగవతం. భాగవతం మొట్టమొదటి చెప్పిన వారు ఎవరు అంటే నారాయణుడు చెప్పాడు. ఎవరికి చెప్పాడంటే బ్రహ్మదేవుడికి చెప్పాడు. భాగవతం వినడం వల్ల అంతర్ముఖమైన ప్రజ్ఞకి మాత్రమే దొరకబడే నారాయణుని యందు భక్తి కలుగుతుందట. భాగవత హృదయం సోమవారం నుండి శనివారం వరకు సాయంత్రం 5 గంటలకు మీ భక్తి టీవీలో. పరాశర మహర్షి సృష్టి అంతా చెప్పాడు, సప్త లోకాలు ఏమిటో చెప్పాడు, ఆ లోకాల్లో ఏ విశేషాలు ఉంటాయో చెప్పాడు. విష్ణుడొక్కడే విశ్వాత్మకుడు, వైష్ణవమే సర్వం. చెప్పిన తర్వాత మానవ జీవితం ఎలా గడపాలో చెప్పడానికి మొదలు పెడుతూ మానవులు చేసే పొరపాట్లేమిటి, పాపాలేమిటి. శ్రీహరి లీలా వైభవ తరంగం విష్ణు పురాణం ప్రతి శనివారం ఉదయం 11 గంటలకు మీ భక్తి టీవీలో. నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఎంతోమంది ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా వారి సందేహాలని రాసి పంపిస్తూ ఉంటారు. అటువంటి ధర్మ సందేహాలకి